తల్లి గారికి తండ్రి గారికి వందనాలు. దేవుడి నామానికి నా వందనాలు. సంఘమంతటికి నా వందనాలు. నేను ఇప్పుడు తైలాభిషేక ఆరాధనకి 5వ వచ్చానండి. హైదరాబాద్లో ఒకసారి, గుంటూరులో 4వ అండి, 4th టైము. అయితే లాస్ట్ 2 months బ్యాక్ నేను చాలా బాధలో వచ్చాను. అయితే అంతకుముందు ఒకసారి వచ్చాను చనిపోవాలని బాధలో. అయితే దైవజనుల వాక్యం ద్వారా ధైర్యపరచబడ్డాను. నేను బ్రతుకున్నానంటే దేవుడి వాక్యం ద్వారానే అండి. ఇంకోటి ఏంటి అంటే అండి, మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామండి. అయితే ఒక షాప్ ఉందండి పిడుగురాళ్ళలో. అదేంటంటే అది రెంట్కి రావట్లేదు, సేల్ అవ్వట్లేదండి. అయితే ఆ షాప్ మీద ఏంటంటే అప్పులు అవ్వటం వల్ల కొంచెం నా భర్త గారు ఏం చేశారు, కొంచెం లోన్ పెట్టారండి 40 lakhs. అయితే దానికి వడ్డీ కడుతూ ఉన్నారు. అది కడుతూ చివరికి డబ్బులు కట్టడానికి కూడా అయిపోయినాయి. అయితే ఇంక ఈడు చూస్తేనేమో ఆర్థిక ఇబ్బందులు, అడు చూస్తే భయంకరమైన సూటిపోటి మాటలతో పొడుస్తున్నారు. ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా మా తమ్ముడు ఏం చేశాడు, బ్యాంక్కి కొంచెం టైం అడిగాడండి. అడిగితే 1.5 year అయింది. అయినా సరే ఆ షాప్ సేల్ అవ్వట్లేదు, మరి రెంట్కి రావట్లా. అప్పుడు ఇంకా దాడి ఎక్కువవుతుంది నా మీద. ఏం చేయడమ్మా, ఏం చేస్తున్నాడని. అప్పుడైతే నేను బాగా ఏడ్చాను. అయితే షాప్ అయితే ఏం చేశారండి, బ్యాంక్కి వాళ్ళు లోన్ కట్టలేదని సీల్ వేసేసారండి. ఆ ఫోటో మా తమ్ముడు పంపించాను. నేను హైదరాబాద్లో ఉన్నా. అయితే నేను ఒక్కటే ఇంక ప్రేయర్కి వస్తున్నాను, ధైర్యపరచబడుతున్నాను. దేవుణ్ణి ఒక్కటే అడిగాను, దేవా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, ఇక నాకు మార్గం లేదు. నువ్వైతే ఏ మార్గమైనా తెరవగలవు. నా ఆధారం నువ్వే, నన్ను బ్రతికించినా నువ్వే, చంపినా నువ్వే, నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదని, ఇంకా నా వల్ల కాదని బాగా ఏడ్చి ఒక్కసారి ప్రేయర్ చేసి దేవుణ్ణి అడిగానండి, ఏదో ఒక మార్గం తెరువు అని చెప్పేసి. అయితే అంతకుముందు మా అల్లుడు గారినే కొనమన్నారండి ఆ షాపు. మా అల్లుడు గారు జాబ్ చేస్తారు. ఇప్పుడు మా అల్లుడు గారికి వచ్చేసి మేము 80 lakhs అప్పున్నామండి. అంటే మా వారికి బాగాలేనప్పుడు 40 lakhs వారే పెట్టారు హాస్పిటల్. అంటే అన్ని విధాల అప్పు అయిందండి. అయితే ఇంకోటి ఏంటంటే ఇంకొక 20 లక్షలు, మొత్తం 1 కోటి రూపాయలు అప్పు ఉందండి. బ్యాంకులోనూ ఒక 40 లక్షలు, 1 కోటి పైన ఉంది. ఇటు చూస్తే ఏం చేయాలో అర్థం కావట్లా. బ్యాంక్ సీల్ వేశారు. అప్పుడు వెంటనే కన్నీటితో దేవుణ్ణి అడిగాను, దేవా నువ్వు తప్ప మార్గం లేదని. వెంటనే అంతకుముందు 2 times మేము అల్లుడు గారిని అడిగాం, ఆ షాప్ మేము కొను, మా వాళ్ళకి కాదన్నారు. అయితే ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థించానో, పోయినసారి కూడా స్వస్థత ఆరాధనకు వచ్చానండి. ఏమండి నా గొప్పతనం అయితే నేను చెప్పుకోనండి, నేను చిన్నదాన్ని. పెద్ద దైవజనులు వారి ప్రార్థనా శక్తి ద్వారానే ఈ కార్యం జరిగిందని నేను విశ్వసిస్తున్నాను. అయితే ఇంకా మా అల్లుడు గారు ఒక్కటే అన్నారు, నేను కొంటాను అన్నారండి. ఆ షాపు 2 కోట్లకు మా అల్లుడు గారు కొనేశారండి. 1 కోటి రూపాయలు అప్పు పోయినాయి, 1 కోటి రూపాయలు దేవుడు మాకు మిగిలిలా చేశాడు. నిజంగా అండి, ఆ షాప్ కనుక మా అల్లుడు గారు కొనకపోతే ఆ బ్యాంక్కి సీలేసేవాళ్ళు. మాకున్న అప్పులన్నీ అలానే ఉండేవి. చాలామంది మేము దూషణ పాలయ్యాము. దేవుడు మమ్మల్ని సిగ్గుపరచకుండా మమ్మల్ని నిలవబెట్టాడండి. నేనైతే దేవుడికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాను. గట్టిగా చెప్పండి కూడా ప్రభుకు స్తోత్రం చెప్దామా. సిస్టర్ గారు చక్కటి అద్భుతమైన సాక్ష్యం వారు తెలియజేశారు. చాలా పోరాటంలో, చాలా వేదనతో, కన్నీటితో నిజంగానే హైదరాబాద్ పట్టణంలో ఫస్ట్ వారు ఆరాధనలో పాల్గొనడం జరిగిందండి. ఆ రోజు ఆరాధనలో తను పాల్గొనేటప్పుడు తన సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇక చనిపోవాలి, ఇక నేను బ్రతకలేను, ఇక ఈ పోరాటం నా వల్ల కావట్లేదు, ఈ సమస్యలు పరిష్కారం అవ్వవిక అని. అంటే చుట్టూ చూస్తే శత్రు పోరాటం ఉంది, సొంత బంధువులే చేతబడి మాంత్రిక క్రియలు ప్రయోగించిన పరిస్థితి, ఆర్థికంగా మరి డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి, అప్పులు అధికమైపోయిన, 1 రూపాయి 2 రూపాయలు కాదు, 1000 రూపాయలు కాదు, 1,00,000 కాదు, కోట్ల రూపాయలు అప్పైపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మరి తార్నాకలో జరిగే ఆరాధనలో వారు పాల్గొనడం జరిగినప్పుడు దేవుడు మన హృదయాలు ఎరిగిన దేవుడు. ఎంత మరి అంటే ఆయన పైరూపం చూడడు కానీ మన అంతరంగాన్ని ఆయన చూసే దేవుడు కనుక తను పడుతున్న వేదనను చూసి ప్రభు తనతో మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు అక్కడ ఆరాధనలో పాల్గొన్న తర్వాత ఆ మాటల ద్వారా వారు ధైర్యపరచబడి మరి గుంటూరులో జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో కూడా వారు పాల్గొనడం జరిగిందండి. మరి 4 సార్లు ఇక్కడ గుంటూరు ఆరాధనలో పాల్గొన్నారంట. వారు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడికి వచ్చి వారు ప్రేయర్ చేసుకున్నారు, దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకున్నారు. మరి ఆమె చెప్తున్న మాట, 1 కోటి రూపాయల వరకు అప్పు అయిపోయింది, అప్పులు తీరే మార్గం లేదు, బ్యాంక్లో లోన్ తీసుకున్నారు వాళ్ళు. బ్యాంక్ వాళ్ళకి ఒక షాప్ ఉంటే ఆ షాప్ను కూడా వారు క్లోజ్ చేయడం జరిగింది. అటువంటి సమయంలో ఏం చేయాలో దిక్కుతోచగా సహోదరు ఒకటి ప్రేయర్ చేసుకున్నారంట, దేవా నాకు నువ్వు ఒక్కడివే దిక్కు, నువ్వే నా ఆధారము, నువ్వేదైనా మార్గం తెరవగలిగిన వాడివని వారికి ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆరాధనలో పాల్గొన్నప్పుడు మరి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మరి వారి యొక్క అల్లుడు గారు అంతకుముందు వారి షాప్ కొనమని అన్నప్పుడు నా వల్ల కాదన్నారంట.
కానీ ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని వారు ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత మరి వారి అల్లుడి గారు మనసు దేవుడు మార్చి మరి ఆ షాపును వారు కొనడం జరిగింది. తన అప్పు అయితే ₹1,00,00,000, కానీ 2 కోట్లకు ఆ షాప్ సేల్ అయిందంటండి. మరి ఆ బిడ్డ చెప్తున్న మాట ఏంటంటే, ₹1,00,00,000 అప్పు తీరిపోగా మళ్ళా ₹1,00,00,000 ఎక్స్ట్రాగా దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి వారు సాక్ష్యం తెలియజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెప్దామా?